చింత కాలుతుంది ఇక్కడ మధ్యలో పొల్ల పెట్టినావు తయారు చేసిందన్న చెప్తున్నది ఇది పొద్దు పెట్టిన వచ్చినామంటే నా బల్ల పడిపోతుంది అమ్మో అదో రోగం రాకుండా పోతామని గుడ్డ వెళ్ళిపోయి ఏం చేయాలి నా కొడుతాను మూడే గుడ్డ వెళ్ళిపోయి మూడో రోజుతుంది నా కొడు అసలు గుడ్డ మీద వంటలేదే అవ్వా గుడ్డ గుడ్డ మీద మాట గుడ్డి తీగుండు కావాలా నీకు నాటి ఓ గంట పొందాలండి ఓ గంగెట్లండి కట్టె అన్నలో లోకం పెద్దమ్మ లెక్క గంత పొత్తుల లెక్క గంగెట లెక్క గట్టె ఉన్నా చింతకమ్మ లెక్క నన్ను ఎవరనుకుంటాను పెద్దమ్మలు అనుకుంటాను అనుకుంటాను కాదురా నేనే డాలమ్మ దొరుకుతాను నేనే డాలమ్మ దొరుకుతాను మొగల కూర డాలమ్మ దొరుకుతానంటే ఆయన కాదురా అయ్యో నాకు కూడా తెలియదు నేను పెద్దమ్మలన్నా నువ్వు సీతకమ్మలు ఇది అక్కడి వేయడాక వాళ్ళ అల్లులతో రావణతో భీమతో అంటది అల్లుల మీరు దూరించిన మనుషులు ఒక నన్ను పెద్దమ్మలు అన్నాడు ఒకటి సీతకమ్మలు అంటే ఆయన మళ్ళీ బతకనిస్తాడు అసలే బతకని వాళ్ళు బతకారు వాళ్ళు మళ్ళీ బతకని అంటే మనం ఇక్కడ కేసులు వచ్చేసుకోవాలి అవ్వ నేను పెద్దమ్మలు అన్నాడు మాకు తప్పైంది అవ్వ మా అని కాళ్ళు మొక్కిన అనుకో మన కేసులు కొట్లు వద్ది నువ్వే మొక్కు మరి అది నువ్వు మొక్క మొక్కినాక నేను మొక్కుతా ఆడవులకి ధైర్యం వస్తుంది దాని కాలు మొక్కదు నువ్వు కేసు ఉంచుకొని నాకు అక్కడ నా కేసు వచ్చేసుకుంటా నువ్వేం రంజిపడరా ఎందుకంటే అవ్వా ఇగో నీ సిక్కకు నీ సిక్కలో ఉన్న పువ్వులకు ఓవ నీ ముక్కు పోకు నీ ఎండిపోయిన మొక్కానికి నీ ఎర్ర జీలకు
నీ అవతారం చూస్తే నేను పెద్దమ్మల్లో గిద్దమ్మల్లో అనుకున్నా నీ బాగుంది అప్పుడే లేక మళ్ళీ చాలా తప్పైంది. ఏం పట్టించుకోకపోయినా బాగా తప్పైంది. గంగెట్లో గింగెత్తురా అని అనుకున్నా తప్పైందా నీ కాళ్ళు మొక్కుంటావేంద్రా గట్ట నీ తోలుకాలే నా తోలుకాలేనా ఎవరి కాళ్ళు మొక్కుతుందన్నా అయితే బిడ్డ నేనెవరో నీకు తెలియదు మీరెవరో నాకు తెలియదు తెలుగు కన్నానికి ఏం తప్పురా దేవుర్రా మధ్యనే మాట్లాడతాను దేవుర్రా ఇల్లు వేరే దాదాపు పువ్వులు ఎక్కడైతే మన రాష్ట్రంలో మన డిస్టిక్ లో దొరికాయి అబ్బాయి మల్యాడు కొడుకు వెళ్ళాడు కొడుక నా పెళ్ళైనప్పుడు దొరకాలి నీ పెళ్ళైనప్పుడు నేను ముట్టినా పుట్టిన కొడుకు గిట్టే ఉన్నారు దాని మతం దాని పలుపు అప్పుడు గిట్టే ఉన్నారు చూడు పెద్దవా గిట్టేవాడు అయ్యో నా పెళ్ళప్పుడు కొడుకును వచ్చి గించెత్తు అన్నాడు చేతులు గించెత్తున్నది ఆ దొరసానట కాలుతో నువ్వు గించెత్తున్నావురా అని కాలుతో చూపిస్తాను నన్ను నిలివే నగర వీళ్ళు అన్నదాట ఆయన దేవుడా ఆయన దేవుడా నిలివే నగరమా ఉన్నదాట అమ్మగారి ఊరు ఊరు నుండి వీళ్ళు నిలవచ్చి రాట నిలవచ్చి రాట అన్నమచ్చి ఉన్నాడా అన్నమచ్చి ఉన్నాడా అన్నమచ్చి ఉన్నాడా ఉన్నవులలో ఒకరు ఏమంగా ఉన్నాడా నాయనవ దేవుడు అమ్మగారి బర్రె మంచిగుండదా మీ అమ్మగారి బర్రెకేందావా పెట్టంగును పేదుటని పెట్టింది 4 రోజులకు పొద్దుటాయి పెట్టాము పేదల మీద 4 రోజులుగా పోతుంటాయి నీకైనా తెలివి ఉన్నదా ఎందుకురా మీ అమ్మగారి బర్రెనిందా బర్రెనాక పేదుటని పెట్టింది మంచిగా ఉండదు ఆనాడల్లో మీ అమ్మగారి ఇంటి పక్క పైన కుమారశంకర్ బర్రెని వాళ్ళ బర్రె పోతుటని పెట్టింది అంతే మంచిగా ఉండదు పోతుటని పెట్టిందా 4 రోజులకు మీ అమ్మగారు చచ్చిపోయిందా చచ్చిపోయింది ఆ కుమారుడు బర్రె చచ్చిపోయింది అయ్యో వాడి బయట చచ్చిపోయి తిట్టి చచ్చిపోయి మీ అమ్మగారి బర్రెకైతే దుడ్డులేదా లేదు వాళ్ళ దుడ్డకైతే బర్రెదా లేదు ఇక పొద్దున తీసుకొచ్చి మీ అమ్మ బర్రెకైతే మీ అమ్మగారి బర్రెకేసారు 4 రోజుల పొద్దుట అయినా కానీ ఐదు కొడుక మారంటావు నాయనవ దేవుడు నాయనవ దేవుడా ఇద్దరు అల్లుళ్ళు మంచిగా ఉన్నారా బాబదేవి మంచిగా ఉన్నారా ఇద్దరు అల్లుళ్ళు అమ్మగారింటికి 20 నాడు ఉరికొచ్చి వాళ్ళు నాలుగు ఎక్కి దొరకని మాట లేదు దగ్గర నా ఇద్దరు వాళ్ళు నా మీద ఎక్కేది నీకెవరిక మా అమ్మగారికి నీ ఇంట్లో ఒకనాడు పోయినాడు ఇలా అక్కచ్చేది అత్తాడు నన్ను చూసేది ఇద్దరు రామనాడు దీవినాడు అయ్యో మా మీద తత్త నన్ను ఉరికొచ్చేది ఉరికొస్తే అయ్యో నా అన్న కొడుకు నాడు చెక్కిలుండకి చెరువు ఆడి నేను తెచ్చిన పనులు వాళ్ళ చేతిలో పెట్టి పనులు కూడా ఉంటావు కదా కొత్తగా ఇక పెద్ద నీ సంకర చిన్నాళ్ళు నీ సంకర ఇక సంకర ఎత్తుకో ఇలా తీసుకోపోయింది మా మరి సంకర ఎత్తుకునేది అని ఎట్టున్నది నా మీద ఎక్కేది అని ఎత్తున్నది ఇవ సంబరంగా ఉన్నది సంబరం ఉన్నది మరి వీళ్ళ వైరస్ మీద మన పిడా చెప్తున్నా మనతో గుండె ఒకటి ఇక్కడ ఈమె కట్టది ఈమె సాగుకు బాగురాదు
చచ్చిపోయి ఆమె ఉన్నది. ఆమె సౌకి కంచెని ఈమె రాదు. ఏ ముచ్చటైనా మన పిడా చెప్పద్దు, నిమ్మరంగా చెప్పాలి. అందుకే అప్పటికైనా ఇప్పటికైనా సాగు మాత్రం పిడా చెప్పరు. అయ్యాడ కట్టాలి, ఇక్కడ గిట్టాడు, మీ ఎవరికాడ గిట్టాడు కదవా, అయ్యాడ గిట్ట మీ అలా చచ్చిపోయింది కదా నిమ్మరంగా చెప్తారు. అంతేనా? మన పిడా దగ్గర చెప్పావు కూడా ఏమన్నా మర్చిగా రావను. అరే నీ అన్న బిడ్డ పుట్టిందంటే నీ అన్న నీ కూరాడ పుట్టిందన్న మాట మంచిగా ఉన్నది. నీ అన్నకు నీకు తోవడన్న మాట మంచిగా ఉన్నది. రేపటి కాలంలో నీ కొడుకు నీ అన్న బిడ్డను చేసుకుంటే నా కోడలొత్తన్న మాట మంచిగా ఉన్నది. నువ్వు మతాల పడ్డప్పుడు మా అయ్య తోడ పుట్టింది కదా, మా మేనత్త కదా అని దాదాని రేవులో ఊపిన పెట్టి తానం పోతున్న మాట మంచిగానే ఉన్నది. తల తూతున్న మాట మంచిగానే ఉన్నది. ఇట్ల పేరు కదా, ఇతర పేరు రాడా తల్లి పేరు అదొకటి అనుకుంటుంది. అవో కట్టెట్టుంటాయి, ఆ కట్టెట్టు అందే ఇదే ఒక మాట ఏమన్నా ఇలా చెప్పదురా, ఇలా చెప్పదురా అంటే నాకు తేవలు వస్తుందిరా అంటే ఇలా కూడా ఇలా చెప్పని చెప్పి ఆ దావని అదే నాకు వచ్చిన వాళ్ళకు గుండె మీద కూర్చున్నట, అది నాకు వచ్చిన వాళ్ళకు నాకేమో కానీ ఎందుకు తెలుస్తలేదు, అందుకు నాకు తోస్తలేదు కాలవా అది లేవాలి నీకు తాళేసాను నాకే ఉంటుంది. ఎందుకురా సైట్ పెట్ట పని చేస్తాను వందరోళ్ళ పని అవసరం దగ్గర పోతే పని పోరి పాడ పోరు ముట్టాక 11 రోజులుగా తల్లి మింగిందంటే అది తల్లిగానే ఉంటే పోరి 21 రోజులు అయ్యేట నన్నెక్కడ మింగుతావా? మూల నక్షత్రం ఉంటే మేత కన్నాడు పోర్మకు చూస్తాబ్బో 41 రోజులు ఆ పోర్మకు వస్తే నీళ్ళు చచ్చిపోనా పోయిపాడు ఏంద్రా పాపం మీ వైనస్ ఎక్కన్నది సరే మీ అన్నని అత్త దానికి రాగానే తరుగు తరుగు మీద తత్తంటే అలా వస్తాం తరుగు అంటారా ముచ్చట ఆడి పోతా ఆడి పోగానే రామనాడు భీమునాడు అబద్ధాలు పెట్టా లంచపొరి తీసుకొచ్చి నా కాలేజ్ ఎత్తాను నేనత్త కదండి నా కాలేజ్ ఎత్తవా కోరుకొని చూస్తే విడాతో అత్త విడతో అత్త 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 కోరుకొని అత్త నేను రావు రాను కనుక మాట మీ వదిలే పట్టుకున్నప్పుడు పండుగ వచ్చినాడు నువ్వు తీసుకపోయి నువ్వు ఓరుకున్న చీరలు కొని పెట్టిందట, నువ్వు ఓరుకున్న రైగలు పట్టించిందట, నువ్వు ఓరుకున్న సొమ్మి చేసి మెడలేసిందట. మీ వదినంటే నీకు ప్రేమనట, నువ్వంటే మీ వదినకు ప్రేమట. మీ ఇద్దరు అల్లులు అన్నారు మా మేనత్త రావాలి మా అమ్మ ముఖం చూడాలి, అప్పుడు మా అమ్మ దానం చేస్తాం, అంతవరకు దాకా వాళ్ళు దానం చేయమన్నారు. రావా పోదాం. నేను రాను రా రావా నీకేమైనా ఎరికేనా
నా అవదచ్చి నాడే నా అన్నలంచి వచ్చింది అనుకున్నా నా అయ్య వచ్చి నాడే నా అన్నలంచి కొడుకు వచ్చింది అనుకున్నా ఆవిడ అవగారు ఆవిడ చెరగా వచ్చింది అనుకున్నా ఆవిడ పుట్టగా వచ్చింది అనుకున్నా అవగారు అందరూ వచ్చింది అనుకున్నా అవగారు రాన్రా రాన్రా రావా ఏది కత్తా నేను రావా రాన్రా అదే వచ్చిపోతే రావాలంటే నా లంజా చాలా మీరు నామలుగా మీ దొంగలోడు లంజ కొడుక ఎందుకు వస్తారా కోరిపోతుంది తప్పు పిడతా కోరిపోకూడదు 11 వస్తువులు అవన్నీ మింగిందంటే అవగాహన వస్తుంది లంజపోయి 21 రోజు అయ్య అంటే నాన్న ఇక్కడ మింగుతూ 3 నక్షత్రం ఉంటుంది నేతల కన్నాడు కోరిపోకం చూస్తే 41 రోజు నేను పిడాతో వస్తా కొట్టి కొడవల పాలు చేసిందో 11 రోజులు ఆడే పని మింగింది 21 రోజు వరకు అయ్యను ఎట్లాగా మింగుద్ది 3 నక్షత్రం ఉడితే మేత గండన ముచ్చట్టు ఆ పోలిమొక్కను చూస్తే 41 రోజు వరకు నేను దత్తా వారి మనం ఏమి చేద్దామన్నది పోయిన వారి ఎనుకో మార్యంలో రామ 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 రామనాయుడు భీమనాయుడు అనుకున్నాడు ఇప్పుడు మా మేనత్తే మా చెల్లె తీసుకుపోయి మేనత్తాడు ఆడవా మా చెల్లెకు అవ్వలేదు అని మా మేనత్త కాళ్ళ మీద మా చెల్లెత్తే మా మేనత్త మా చెల్లెని దాదుకుంటది ఇక అత్త వచ్చరా వాళ్ళు ఎదురు చుట్టూ ఉన్నారా రామనాయుడు భీమనాయుడు వేలే వాళ్ళు అనుకో అయ్యా రామనాయుడు భీమనాయుడు అడిగిండు మా మేనత్త డాలా లేదయ్యా అయ్యా మీ మేన తత్తలేదు 11 రోజులు అవని మింగింది 21 రోజు వరకు అది ఎట్లాగో అయ్యని మింగుద్ది అవ్వకుండా పుట్టాను అని చెప్పోదు నేను 41 రోజు వరకు 3 నక్షత్రం పుడితే మేనత్త గండం పుట్టాను ఆ పోరి ముఖం చూస్తే పిడాత నేను తత్త రానట రానని మీ మేనత్త అన్నారు రామనాయుడు అనుకున్నాడు మేనత్త డాలవా నువ్వు రాకుంటే రాకపోతే కానీ మా చెల్లెకి ఒక కాటు పెట్టినవా అవగాహన వల్ల మా చెల్లెకు కాటు కూడా పెట్టినవా 11 రోజులు అవరు మింగింది 21 రోజు వరకు అయ్యని మింగుద్ది 3 నక్షత్రం ఉడితే మేత గంటలు ఉంచట్టు 41 రోజు వరకు నువ్వు చచ్చిపోతే ప్రాణానికి భయపడి రాలేదా మా చెల్లెకు కాదు కూడా నువ్వే నగరం వచ్చిందంటే 44 రేపు లోకం ఎన్ని తీర్ల మాటలు అనాలే రామనాయుడు భీమనాయుడు ఏడ్తే అవనే చెప్తుందా లేచి రాదు మండలకుండా ఉంటే 10 మంది చచ్చిపోయిన చెప్ప ఉంటే వాతావరణం పెడతారు తండ్రి చచ్చిపోతే ఇంటి పెద్ద కొడుకు నిప్పు పట్టాలి తల్లి చచ్చిపోతే ఇంటి చిన్న కొడుకు నిప్పు పట్టాలి
మా తల్లికి ఈజోడ కాంతం వేరు అన్నాడు ఎండుపుల ఆతోడు ఏ తిండు ప్రతి గడ్డ కొడుకు ఇంటికి వచ్చారా ఇక్కడ కాంతం సిద్ధం చేసిను ఇంటికాడ పాడ సిద్ధం చేసినారు ఆ తల్లి కాంతం అనేది ముద్దే తాగుతే ముందు తాగలని దిగబడ తాను భోజనం తిరిగి తిరుగు దిద్దినారు దూరం ఉంటాగా ఇంటి దింపుడు అలా చేయాలన్నారు గోవిందా గోవింద అని పేడ దించినారు కొడుకులారా కనమైతే మేము మగంగా ఆడరా చెప్పులమూతి పెట్టి 3 తిరుగులు అన్నారు కొడుకులు పెట్టి గానాన్ని ఎన్నుకున్న వాళ్ళు మూడదం బదిరికి మళ్ళా గోవింద గోవింద ఎత్తుకోని కాటాల వేడికి కాటం చుట్టూ వలపురులు 3 చుట్టూ తిరిగి తలపురు ఏమైనా పేడ దించారు పేడలో ఉన్న తల్లి దించి కాటలు పెట్టిర్రు మిగిలిన గడ్డిని మీద పెరిచారు వేయండు తడిపెడి తానం చేసి వాటి నీళ్లు పట్టిగా కాట చుట్టూ వలపురులు 3 చుట్టూ తిరిగిండు తలపురు ఏమైనా బాగా కొరిపులు పెట్టిండు కాటానికి నిప్పు పెట్టి 2 కొడుకులు తలరే ఎవరు ఉన్నారు భార్య కాటానికి కాళ్ళ ఎవరంటే వాళ్ళ ఐదున్నారు 2 కొడుకులు అనుకున్నారు మా అమ్మ చచ్చిపోయిన కాడికి వెళ్ళి మా నాయన ఎందుకు ఎడతారు కొడక అమ్మదత్తుడితో మీరు అయ్యదచ్చింది అనుకుంటాను నేను తండ్రి లేనా బిడ్డ అని మా తండ్రి మాకు తీరు చెప్తాడే ధైర్యం చెప్తాడు మా నాయన ఒక్కటంటే 2 అంటాడు మా చెల్లె ఉద్యోగ కాడికి ఎప్పుడు మా నాయన చెల్లెత్తుకోలేదు కొడుకులు ఎప్పుడన్నా మా చెల్లెలు వచ్చి మా తండ్రికాలే వేసి ఆయన నువ్వు ఎందుకు బాధపడతాను కొడుకులు మాకు తీరేగా చెప్తాను చెల్లెలల్లా ఎత్తుకున్నారమ్మా ఎత్తుకున్నారమ్మా ఎత్తుకోరా నీకున్న పెద్దరా ఎవరు చెల్లి ఉట్టగా చెడవుతుంది చెల్లెనెత్తుకోలేదు చెల్లెత్తుకోకుండా అయితే మా చెల్లెత్తుని కాలం చేద్దాం కొడుకులా తల్లి తల్లి అయితే నడుకున్నారా మీరు లేనా తీరదాని చెప్తలేవా నాన్న వల్ల ఎత్తుకుంటారా తల్లి పేరు మీనే కదా బాబు రేపులో మొయ్యి కాదు నాన్న అమ్మ పేరు మీనే కదా బాబా అటు చుట్టూ ఆపుకుంటామయ్యా రామనాయుడ భీమనాయుడ అవ్వకంట ఎడుకుంటారా మింగిందంటే ఆ పోరి మొక్క చూస్తే 21 రోజుల వరకు పిడా తెస్తా నేను పిడా తచ్చిపోతా మా చెల్లెటానవా అది ఎడ్డిదనుకున్నారా పిచ్చిదనుకున్నారా నా భార్య చచ్చిపోతే ఎందుకు రాలేదు ఈ పోరి మొక్క చూస్తే
41 రోజుల వరకు మా చెల్లెత్తానికి అందుకే నా భార్య చచ్చిపోతే మీ మేనత్త రాలేదురా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇది అవ్వకుండా పాపకాయం ఉండ. ఈ పోరి నుంచి అవ్వది మండే కట్ట మడతాను.